అందుకు నేను వాయుభక్షణ చేసుకుంటూ నిరాహారుణ్ణి తపస్సుకు సిద్ధిపడతాను, వెళతాను. ఇప్పటి వరకు నేను ఇలాగే జీవిస్తున్నానయ్యా ఈ పిండి తింటూ అనగానే యుధిష్ఠిరుడు ఒక్కసారి దుఃఖితుడే, నేను ఎంత నీచుణ్ణి, రాజ్య వ్యవహారంలో పడి మీకు అన్ని భోగములు సమకూడాలని అమర్చుతున్నానే కానీ మీరు పుచ్చుకుని జీవిస్తున్నారో లేదో నేను పరిశీలించలేదే, ఎంత పాపాత్ముని, నన్ను క్షమించండి. ఒక పని చేయండి, మీ ఔరసపుత్రుడు మరొకడున్నాడు యూత్సుడు, ఆయనకి రాజ్యాన్ని అప్పగించేసి నేను మీతో పాటు వస్తాను, మనం వనవాసం చేద్దాం, నేను నీ అధీనంలో వాడినయ్యా, వెళ్ళిపోదాం పదా అని అంటూ ఉంటే, పైగా నాకు తపస్సు చేయాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను కాబట్టి నేను వస్తాను అని చెప్పి అనగా ఒక్కసారి వీల్లేదయ్యా, నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు పాలన చేయాలి అంటూ పడిపెట్టాడు కింద ధృతరాష్ట్రుడు. ఎందుకంటే శరీరంలో సత్తువ లేదు, ఎక్కువ మాట్లాడలేకపోతున్నానంటూ పడిపెట్టా. వెంటనే ఏడుపు వచ్చింది. ఎలాంటి ధృతరాష్ట్రుడు, 10,000 ఏనుగులు బలము కలిగిన ధృతరాష్ట్రుడు తపస్సుతో అంత సృష్టించిపోయి ఆ విధంగా నిలబడి